స్టీల్ డోర్స్ అండి, మీకు చెదలు పట్టవు, యాంటీ టెఫ్ అనమాట. ఇది వచ్చేసి మీకు లగ్జరీ స్టీల్ డోర్స్ అనమాట. ఇదే కాకుండా ఇలాంటి కూడా ఉంటాయండి స్టీల్ డోర్స్. ఇవన్నీ హౌస్, బాత్రూమ్, బెడ్రూమ్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. ఇది క్యాస్ట్ అల్యూమినియం డోర్స్ అండి, విలా డోర్స్ అంటాం జనరల్ గా. సో మనకు విత్ ఆర్చ్ వస్తుంది, వితౌట్ ఆర్చ్ వస్తుంది. దీని డిజైన్, ఎంబోజింగ్, టెక్చర్ మీరు చూడొచ్చు క్లియర్ గా. ఇది వచ్చేసి మీకు అప్ టు 1/2 ఇంచ్ వస్తుంది అనమాట డిజైన్. సో ఇది స్టీల్ డోర్స్ లో మోస్ట్లీ హైలీ ఇంపాసిబుల్ అనమాట. వుడెన్ డోర్స్ లో మనకి ఇంత డిజైన్ రావడం, ఎంబోజింగ్. సో క్యాస్ట్ అల్యూమినియం డోర్స్ లో మనము పర్టికులర్ గా విలా డోర్స్ కి, ఫంక్షన్ హాల్స్ కి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. ఇది వితౌట్ ఆర్చ్ వచ్చేసి మనకు విలా డోర్స్ మామూలుగా డూప్లెక్స్ హౌసెస్ కి, రెగ్యులర్ హౌసెస్ కి యూస్ చేస్తుంటారు. ఇప్పుడు దీని లాకింగ్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకి 5 డైరెక్షన్ సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనం 2 టైమ్స్ ఆపరేట్ చేస్తే ఇక్కడ ఒక 5 లాకింగ్ సిస్టమ్ వస్తాయి. ఇక్కడ ఒక 3 లివర్స్ వస్తాయి, సెంటర్ లో 8 లివర్స్, అండ్ ఇక్కడ 3 లివర్స్, అండ్ టాప్ అండ్ బాటమ్ లో కూడా ఒక లివర్ వస్తుంది. అంటే ఫుల్ సెక్యూరిటీ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రంట్ ఏదైతే డిజైన్ మీరు చూసారో, బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి. సో ఈ డోర్స్ అన్ని మీకు 180 డిగ్రీస్ ఓపెనబుల్ అనమాట. సో మీరు విలా డోర్ తీసుకున్నా, నార్మల్ డోర్స్ తీసుకున్నా, ఏది తీసుకున్నా డోర్ కంప్లీట్ గా వెళ్ళి వాళ్ళకి టచ్ అయిపోతాయి. హింజెస్ చూడండి, ప్రీమియం ఉంటాయి అనమాట. హెవీ స్టాండర్డ్ తో వస్తాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. విత్ గోల్డ్ కోటెడ్ తో పాటు వస్తుంది. 4 హింజెస్ ఇస్తాం, హెవీ లోడ్ ఇది బేర్ చేయగలదు. ఆ డోర్ థిక్నెస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే 100 mm థిక్నెస్ వస్తుందండి. ఇందాక వితౌట్ ఆర్చ్ చూసాం కదండి, ఇది విత్ ఆర్చ్ వస్తుంది అనమాట. అంటే బోత్ సైడ్ 1 feet పిల్లర్స్ వస్తాయి, అండ్ ఆర్చ్ హెడ్ వస్తుంది అనమాట. ఇది 2.5 feet, బోత్ సైడ్ 1 feet వస్తాయి.